హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానని నా ఫీలింగ్ అండి. ఐ హోప్ నా బాధ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడైతే నేను రసం పెట్టానండి. రసానికి తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులోకి కరివేపాకు లేకపోతే కరివేపాకు తెప్పించడానికి వెళ్ళాను. పక్కనే ఉంటుందండి మాకు కరివేపాకు. అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు కూడా కోస్తున్నారు. సో మా పక్క తోటలోనే కోస్తుంటే నేను ఆవిడ దగ్గర తీసుకుంటాను. చిక్కుడుకాయలుని కరివేపాకు తెప్పించడానికి అయితే వెళ్ళాను. ఈలోకి చారు తాలింపు వేసేసిన తర్వాత ఆ రెండు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, చారు తాలింపు అయితే వేసేసాను కదా. చారు తాలింపు వేసేసిన వెంటనే కరివేపాకు తెచ్చాడు కదా మా బాబు. ఇదిగోండి కరివేపాకు అయితే ఇక్కడ ఉంది. ఈ కరివేపాకు అయితే మీరైతే ఎంత తీసుకుంటారు చెప్పండి. చెట్టు నుంచి ఫ్రెష్గా కోసుకొచ్చింది. ఎప్పుడన్నా వెంటనే అయిపోతే మళ్ళీ అలా ఫ్రెష్గా తెచ్చుకొని తీసుకుంటానండి. బాగా ఇస్తారండి. ఇక్కడికి చిక్కుడుకాయలు అయితే కూడా అలానే ఇచ్చారు. చిక్కుడుకాయలు కోస్తున్నప్పుడు నేను అడిగి తీసుకుంటాను. ఈ చిక్కుడుకాయలు అయితే మీరైతే ఎంత కొంటారో నాకైతే కామెంట్ అయితే తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్